ఎంత కమ్మగా పాడావు తల్లి. ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చేశావు. నీ పాట విని ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? ఇదిగో వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తేనా? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందావనం పక్క నుంచి వెళ్తూ కూడా ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు, దాహం తీసుకొస్తాను. బాబు గారు తమరా రావయ్యారా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎంత సుదినం బాబు, మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు, దగ్గర బంధువైనట్టు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. ఎటొచ్చి కట్నాలు కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా కళ్ళకు అద్దుకుని చేసుకుంటాడు. ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి పొద్దుపోయింది, వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం ఈవేళ పడిచావు? ముందు ఈ శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసి వస్తుంది అనుకోలేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం. ఏంటి, లక్ష్మికి సంబంధం నిశ్చయమైందా? అవును బాబు, ఏదో మాకు తగిన సంబంధం. చాలా సంతోషం దాసు. లక్ష్మి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడలేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమోహం. ఓటి పైగాను ఏదో పావునో తేళ్ళు చూసి అడిని తచ్చినట్టు వస్తున్నావు. 3-3.5 కొన ఉండదు. ఇదిగో చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 1/2 మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయం అయింది. సంతోషం. ఒక పెద్ద బరువు దింపుకుంటున్నావు అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు ఇప్పిస్తే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం చెప్పండి దాసు? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి నేను 3 రోజుల దాకా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను. మిగతా పనులు చూసుకో. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం ఆర్భటాలు ఒక ఏదో తక్కువలో కుదుమట్టంగా పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, ఆ మిగతా డబ్బు ఏమైనా ఉంటే అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బంతా లెక్క చూసి సిద్ధంగా ఉంచితే. అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బు దాచకపోయినా లక్ష్యం పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంతా తీసిజంటయ్యా. అలాగే అమ్మా, అంత మాత్రం అభిమానం ఉంటే అంతే సార్. ఏం పర్వాలేదు, వెళ్ళరా. ఒక్కడ చూసుకోవాలని పొల్లు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. ఏమిటి లక్ష్మి ఈ పని? ఇవన్నీ చూసుకోవడానికి నేనేను. ఎవరు చేస్తే ఏముంది లేతయ్య, ఇప్పుడే ఇంత అలసిపోతే ఎట్లా? పెళ్ళయ్యాక చాలా పనులుంటాయి చూసుకోవడం.
ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. కొత్త పెళ్లి కూతురివి, ఎలా ఉంటావో చూడాలనిపించింది. అన్న ఇంట్లో లేరు, ఏమన్నా చెప్పాలా? గుమ్మడికాయ. ఆ? మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. ఆహా. ఇవ్వండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా, లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో, చాలా తెచ్చావే. కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాచాయి. ఇన్నేం చేసుకోం బాబు, ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. ఒకరోజైనా నీ పెళ్లి ఘనంగా జరగాలి లక్ష్మి. దాస్ గారు లేరా అండి? లేరండి. అవును, ఇదేం ప్రశ్న? దాస్ గారిని ఇందాక నేగా చూశాను. అయినా శ్రావణ మాసంలో పెళ్లి ఏమిటండి, వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు కళకళనంతటినీ నీతో పాటే తీసుకుపోతావు కదా. అలా ఉన్నారే, మీకు బాధగా ఉందా నా పెళ్లి కావడం? పెళ్లి ఎన్ని గంటలకండి? 8ంటికి. మరో 24 గంటలు. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే పందిరి వేయటం అది. పందిరి వేసేసారు కదా. పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి, రోజంతా ఇక్కడే ఉంటాను. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు, ఇంత అసమానం చూపెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. అలాగే. దీవించే తాహత నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగళిగా వర్తిల్లు లక్ష్మి. దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, పెళ్లి చూసేందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు ఆయన్ని చూసేందుకైనా వస్తాను. రేయ్, 2 దోశలు సుబ్బాయి గారికి. 2 దోశ. ఏం దాసు, ఎండన పడొచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏడబ్బు, నీకేమన్నా మర్చిపోయిందా దాసు? ఎండన పడొచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. పూటకి టికానా లేని వాడివి, ముష్టెత్తుకుని వాడివి. 1, 2, 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మా, నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద దోచేస్తాడు. ఇంకా పాపాయమ్మా, ఇంత మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? విన్నారు నాడే, విన్నారా? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు సత్యాలు ఒకవేళ నా మొగుడు దగ్గర దాచేస్తున్నాడు. తప్పు దాసు, చాలా తప్పింది. కావాలంటే 100, 50 అడిగి తీసుకెళ్లి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. అంతేగాని ఇలాంటి అబాండాలు వేయడం నీకు ముడి కాదు. కళ్ళు ఎర్రచేసి డబ్బా ఇస్తాను మాత్రం ఇస్తాననుకున్నాడయ్యా. నా డబ్బు నాకు ఇస్తేనే కానీ నేను నీకు మంది దగ్గర. అయ్యో అయ్యో, ఆడత డబ్బు దౌర్జన్యంగా కాచాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, తప్పేశాను. ఏం భయపడు పాపాయమ్మ, పోలీసులు తెలిపితే వాడిని వస్తాగా. తెలుసుకో, పోలీసులు కాదు, ఆ దేవుళ్ళే పిలుచుకో. నాన్న ఇంకా రాలేదే? ఏ తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాద సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. అక్కడ విడుదల ఆలనా పాలనా లేదు. మా గతి ఏం కావాలని? అసలు మగ పెళ్లి వారం అనే ఖాతర ఏమైనా ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు, రాజుగారు మీరేనా? నేనే బాబు. పాపాయమ్మ గారి డబ్బు కాజేయడానికి ఆమెను కొట్టారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదంతా కట్టు కథ. ఒక్కగానొక్క బిడ్డ, నా కన్న తల్లి పెళ్లి కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్టన ఆయ కట్టుకుని ఆవిడ దగ్గర డబ్బు దాచుకున్నా. నన్నింత మోసం చేస్తుందని ఊహించనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి, అంతా కోర్టులో చెప్పుకోండి. ఫైనాన్స్ సార్,
చిచ్చి దరిద్రపు సంబంధం. బావగారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నారని మీరు నమ్ముతారా? నా బిడ్డ మీద ఒట్టేసుకో చెప్తున్నా, ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి పాపం ఆ పిల్లలు ఎందుకయ్యా ఇరికిస్తావు? ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. బాబు, నా బిడ్డకు అన్యాయం చేయకండి. నా జీవితం అంతా ధారపోసైనా సరే మీ డబ్బు మీకు చెల్లించుకుంటాను. బావగారు, ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ పట్టుకునేవో ఇన్స్పెక్టర్ కాళ్ళు అయినా పట్టుకోవయ్యా, ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మేము తలెత్తుకు తిరగాలా కర్లేదా? పదండయ్యా, పదండి. రాజుగారు, అమ్మా లక్ష్మి, నాన్న నాన్న ఇంకా ఎందుకమ్మా ఆ పేరు పెట్టి పిలుస్తావు? కన్న తండ్రి నీకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. కొండను త్రాపవాదిని నెత్తరేసి వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు, నాన్న లక్ష్మి, ఊరుకో ఊరుకో. అత్తయ్య, నేనెంత దురదృష్టవంతురాలి. నేనే లేకపోతే నాన్నకి ఇన్ని కష్టాలు వచ్చిండేవా? నేనెంత రాజుగారు, ఏమిటిది? నా కర్మ బాబు. ఏమిటి దాస్తారు? అసలు ఏం జరిగింది? లక్ష్మి, లక్ష్మి, నన్ను పోనివ్వండి. ఏమిటి లక్ష్మి, దీనికి ఏమైనా మర్చిపోయిందా? బాబు, దేవుళ్ళగా మీరే అనుకోకపోతే నా లక్ష్మి నాకు దక్కదు కాదు. ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచంలో చోటు లేదు, చోటు లేదు. ఏమిటి లక్ష్మి నువ్వు చేసిన పాపం? నీ ప్రాణాలు తీసుకో. మీ నాన్న నిజంగానే ఈ దొంగతనం చేసి ఉంటాడని లోకానికి చాటాలనే? ఏమిటి కృష్ణ? లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది నాన్న. ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆగాయిత్యం? బాబు గారు, నాన్న. ఊరుకోమ్మా, మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే లేకపోతే. తప్పమ్మా, పసుపు పొట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు. నువ్వు చేయవలసిన పని ఇది కాదు. ముహూర్తం వేళ మించిపోతుంది. పదమ్మా. బాబు గారు. అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి. మా ఇంటి మహాలక్ష్మి కావాలి. బాబు గారు. ఏమ్మా, నీకు ఇష్టం లేదా? బాబు గారు. ఏమ్మా, లే. పద బాబు. నాన్న. అమ్మా, మామగారికి నమస్కారం చేయి. మామగారు ఆశీర్వదించు. వధూవరులను ఆశీర్వదించవయ్యా. నా లక్ష్మిని దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నారనుకున్నా. దేవుడే తన మందిరంలో ఇంత చోటు చూపిస్తాడు అనుకోలేదు బాబు. అంత మాట్లాడుతుంది మామగారు. పెద్ద బాబు గారు, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు. త్వరగా మా కోడల్ని ఒక 12 బిడ్డనిమ్మని నా రుణం తీర్చుకోవయ్యా.